వైట్ రైస్ కి అలవాటు పడిన వాళ్ళు బ్రౌన్ రైస్ కి షిఫ్ట్ అవ్వడం అనేది చాలా పెద్ద టాస్క్. ఇప్పుడు నేను చూపించే పులుసు రెసిపీతో అది కొంచెం ఈజీ అవుతుంది. నాన్ వెజిటేరియన్స్ అయితే హ్యాపీగా గుడ్డు నంచుకుంటూ తినొచ్చు. వెజిటేరియన్స్ అయితే గుడ్డు స్కిప్ చేసేయండి. ఉడకబెట్టిన గుడ్లుకి చక్కగా పసుపు రాసుకుని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి, అన్ని వైపులు కాలేలాగా. గుడ్లు పక్కన పెట్టుకున్నాక అదే ఆయిల్ లో మెంతులు వేసి అవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి ఒక 10 సెకండ్స్ ఉన్నాక చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు అవి కూడా వేగాక పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు సగం కంటే ఎక్కువ వేగిన తర్వాత బెండకాయ ముక్కలు వేసి ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకుని అందులో చింతపండు పులుసు వేసుకోవాలి. టేస్ట్ కి తగినట్టు ఉప్పు, కారం, బెల్లం అన్ని వేసుకొని ముక్కలు బాగా ఉడికినంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఎక్కడికైనా బయట ట్రిప్ కు వెళ్లి 4-5 రోజులు బయట భోజనం తిని ఇంటికి వచ్చిన వెంటనే చేసుకుని తినే ఫుడ్ ఇదే. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ముక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత ఇలాగా గుడ్లుకి నాట్లు పెట్టేసుకుని పులుసులో బాగా మునిగేటట్టు పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉడికించి తీసేసుకోవడమే. నోరూరించే బెండకాయ పులుసు రెడీ. బ్రౌన్ రైస్ కి చాలా మంచి కాంబినేషన్.